హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్య, శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీసర్ పిఆర్. ఈ రోజు మనం బాబా పాండరంగం గారు, వరల్డ్స్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో మనం లక్కీ మొబైల్ నెంబర్ గురించి తెలుసుకుందాము. ఎందుకంటే మనకి ఈ రోజుల్లో మొబైల్ నెంబర్ చాలా యూస్ఫుల్. సో అది మన లక్కీగా ఉంటే మన లైఫ్ మొత్తము బాగుంటది, హెల్తీగా వెల్తీగా ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అని కామెంట్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు ఏదో అనుకుంటున్నారు కదా, లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అంటే లక్కీ మొబైల్ నెంబర్ గురించి చాలా అవగాహన వచ్చింది, కానీ ఇంకా తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా. వాళ్ళకన్నా కనీసం హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. దాదాపుగా మా 400 స్టూడెంట్స్ ఉంటారు, నా కస్టమర్స్ 1000 మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఈ వీడియో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అని కామెంట్ చేయండి. ఓకే. ఇంకా నెక్స్ట్ మూడోది ఏంటంటే చక్కగా మీరు ప్రతిరోజు కూడా మా అకౌంట్లోకి అని చెప్పండి, నా అకౌంట్, మై అకౌంట్, సులభంగా, వేగంగా, ఆనందంగా అనేది మీకు ఎన్ని రావాలో, 1000 రావాలా, రోజు 1599, 17,099, అలా మీ కెపాసిటీని బట్టి అలా రాసుకోండి. ఫస్ట్ అయితే లక్షల కోట్లు రాసుకోకండి, ఎందుకంటే అది రాయడానికి బాగుంటుంది కానీ అది రాలేదు కదా ఇంతవరకు. నేను మొదట్లో 100ని, 1000ని, లక్షల్ని, ఇప్పుడు కోట్లలో రాస్తున్నాను. సో అందుకోసమే నేను లాస్ట్ 2 years బ్యాక్ నాకు ప్రతిరోజు సులభంగా, వేగంగా, ఆనందంగా 1,59,999 రావాలంటే రోజు వచ్చినాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చినాయి. 4 లక్షలు వచ్చినాయి, 6 లక్షలు వచ్చినాయి, హైయెస్ట్గా 33. నేను అడగకముందే 33 లక్షలు వచ్చేసినాయి. అంటే మీ కెపాసిటీ ఏంటో యూనివర్స్ గుర్తు. అది మాత్రం మీరు తప్పకుండా మర్చిపోకుండా, మీరు డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఏ ఫీల్డ్లో ఉండొచ్చు, అందరికీ డబ్బు అవసరం. డబ్బు వల్ల ఆనందం వస్తుంది అనకండి. మళ్ళీ డబ్బు వల్ల సమస్యలు తీరుతాయి అన్న తర్వాత ఆనందం ఎట్లా వస్తుంది. కానీ ఎందుకంటే మీ పిల్లలు స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, హాస్పిటల్ ఫీజులు, రెంటు, పెట్రోల్, ఇవన్నీ డబ్బుతోటే కదా, ఫ్రీ కరెంట్ కాదు కదా. తెలంగాణలో ఆర్టీసీ బస్ ఫ్రీ, కానీ అన్ని ఫ్రీ కాదు కదా. ఈ వీడియోల కింద, ఈ వీడియోల కింద ఓకేనా. ఓకే, దెన్ స్టిక్కర్స్ గురించి కూడా చెప్పండి. ఓకే, ఈ స్టిక్కర్స్ మా ఆఫీస్ లో అవైలబుల్ ఉంటాయి. సో ఒకసారి సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఎక్కడ పేజ్ చేయమంటారు చెప్పండి. సో ఇది మ్యాజిక్ బాటిల్ కి వాడాలన్నమాట. దీని సూర్య యంత్రము, అష్టలక్ష్మి యంత్రము అని అంటారు అన్నమాట. ఇలా చూడండి. సో ఇలా వాడాలా. తర్వాత దీనిపైన ప్రతి వీడియోలో ఎందుకు చెప్తానంటే నాకు ఇది చాలా బాగా పనిచేసింది. దాదాపుగా 2 నుంచి 3 కోట్లు ఎర్న్ చేయడానికి బాగా ఉపయోగపడింది. అంటే యోగా ఉన్నా, న్యూమరాలజీ ఉన్నా, అన్ని ఉన్నా ఈ మ్యాజిక్ బాటిల్ చాలా ఫాస్ట్ గా రిజల్ట్ చేస్తుంది. మ్యాజిక్ బాటిల్. ఓకే, గ్లాస్ బాటిల్ తీసుకోండి. గ్లాస్ బాటిల్. దానిపైన ఈ కిందనేమో ఈ 15 నెంబర్, ఓకే, పైనేమో ఈ 19 నెంబర్, అంటే 19 నెంబర్ టేస్ట్ చేయాలి. ఇలా 19 నెంబర్. ఓకే, ఇది మ్యాజిక్ బాటిల్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ 15 అనేది మీ బీరువా. ఓకే, కబోర్డ్ గాని బీరువా కావచ్చు, క్యాష్ కౌంటర్. ఓకే, నెక్స్ట్ 19 అనేది ఏ డైరెక్షన్ లో ఉన్నా సరే, నీళ్లు, ఉత్తరం, దక్షిణం, పడమర, తూర్పు, ఈ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ 19 ఉంటే పెట్టచ్చు. ఓకే, దెన్ 46 అనేది మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు. మొబైల్ నెంబర్ బాగా లేకపోయినప్పుడు ఇది పెట్టుకోవచ్చు. ఇది పర్మనెంట్ రెమెడీ కాదు, ఇది ఒక ఎనర్జీ ఇస్తుంది. కానీ లక్కీ మొబైల్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా, మీ ప్రొఫెషన్ అనుగుణంగా తీసుకోవాలి. రెమెడీ మాత్రం. ఇది ఉత్తరం దిశలో మీ యొక్క మెయిన్ డోర్ ఉంటే ఈ 19 నెంబర్. 46 అనేది బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ఇంట్లో. అది ఎక్కడైనా సరే మీకు ఒక దేవుని గుడిలో ఎప్పుడైతే మనం పోతే ప్రశాంతంగా, అట్లాంటి పవర్ఫుల్ బ్రహ్మాస్త్రము ఇది ఎక్కడైతే ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తున్నారో, మీ బిజినెస్ లో కానీ, మీ జాబ్ లో కానీ, మీరు లిఫ్ట్, కొందరికి మా లిఫ్ట్ ఇక్కడ ఉంది, మేము రెంట్ ఉన్న దాంట్లో, ఆ లిఫ్ట్ ఒక 20 years బ్యాక్ పెట్టారు. పెట్టిన తర్వాత చాలా మంది మరణించారు. తర్వాత ఆ లిఫ్ట్ పెట్టడమే భయపడ్డారు. అదేవిధంగా మళ్ళీ ఈ లిఫ్ట్ పెట్టిన తర్వాత మా మదర్ మరణించింది 2022 మే 17వ తారీఖు. ఇక నేను ఇవన్నీ చూసి దానికి 46 నెంబర్ పెట్టా. దీనివల్ల ఈ బిల్డింగ్ లో వాస్తు వల్ల నాకు కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చి 10-15 లక్షలు ఖర్చు అయింది. సో ఆ లిఫ్ట్ లో నేను 46 పెట్టా. అంటే దీన్ని ఎక్కడ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ఫేస్ చేయండి. 41 అనేది బైసికల్ కావచ్చు, తర్వాత 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, మీరు దీన్ని వాడచ్చు. కానీ లక్కీ వెహికల్ నెంబర్ అనేది అపాయింట్మెంట్ తీసుకొని
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారతీయులకు మరియు విదేశీయులకు మనకి కన్సల్టేషన్ ఉంది కాబట్టి మీరు టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. ఓకేనా? బాయ్. ఇంకా కోర్సెస్ గురించి చెప్పమంటారా? తప్పకుండా. ఓకే, సో ఎవ్రీ మంత్ ఈ స్టిక్కర్స్ ఎక్కడ దొరుకుతాయని స్టిక్కర్స్ మన ఆఫీస్ లోనే దొరుకుతాయి. మీరు మార్నింగ్ 10 o'clock కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. నేను మీకు అడ్రస్ సెండ్ చేస్తాను. కాస్ట్ కాస్ట్ 999 ఉంటది. కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ లేదు, ఇప్పటికైతే అవైలబుల్ లేదు. సో డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చి మీరు తీసుకోవాల్సింది. ఓకే, దెన్ నెక్స్ట్ కోర్సెస్ గురించి చెప్తాను. సో మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ కి ఆన్లైన్ న్యూమరాలజీ కోర్స్ ఉంటది, అది ఆన్లైన్ ఉంటది. ఓన్లీ నా April 28th కి మాత్రం డైరెక్ట్ క్లాస్ ఉంది. సో అది మేబీ 10 o'clock నుంచి 6 వరకు కావచ్చు అప్రాక్సిమేట్లీ. సో దాంట్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే వేదిక్ న్యూమరాలజీ గురించి సార్ మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నుంచి మనం మామూలుగా క్లాసెస్ వాడే న్యూమరాలజీ చెప్పాము. స్పెషల్ గా న్యూమరాలజీ ఎక్కడ నుంచి ఆస్ట్రాల నుంచి వచ్చింది, లేదా డేరా నుంచి వచ్చింది. ఇంకా స్పెషల్ గా ఇంకేదైనా ఉండవుతుంటే అది చెప్తారు. దాని ఫీజు ఏంటంటే 1,59,000 అంటే 1,59,999 ఇండియన్స్ ఉంటుంది భారతీయులకి. అదే 1,99,999 NRIs కి మాత్రం ఉంటుంది, విదేశీయులకు ఉంటుంది. సో దానికి ఏం బెనిఫిట్స్ అంటారు అంటే మీరు లక్కీ నేమ్స్ పెట్టవచ్చు, పిల్లలకి మొబైల్ నంబర్స్ ఇవ్వచ్చు, మన బిజినెస్ అకౌంట్ నంబర్ మంచి నంబర్ సెలెక్ట్ చేయొచ్చు, వెహికల్ నంబర్ ఇవ్వచ్చు, మళ్ళీ మంచి డేట్స్ లో మ్యారేజెస్ కూడా పెట్టుకోవచ్చు, మన రిలేషన్స్ కి ఫ్రెండ్స్ కి అందరికి. బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే మన బ్యాంక్ లో చాలా డబ్బులు రావాలి కదా డెఫినెట్ గా. సో రావాలి అనుకుంటే మంచి లక్కీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఒక వ్యక్తిని తెచ్చి కన్సల్ట్ చేసుకుంటే కనీసం 50,000 ఒక మొబైల్ నంబర్ కి 46,999 అవుతుంది. మీరు కోర్సు నేర్చేస్తున్నారు అనుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం అందరికి మీరే గైడ్ చేయొచ్చు. తర్వాత గైడ్ చేసిన తర్వాత వాళ్ళ ఫస్ట్ అయితే మీరే ప్రొఫెషనలిస్ట్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? దాని తర్వాత మనము సార్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ కూడా మనకి చేస్తున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. ఈ రోజు 21వ తారీఖు కాబట్టి 2 days మాత్రమే ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 69,999 అంటే 69,999 ఇండియన్స్ కి, భారతీయులకి 96,999 ఫారెనర్స్ కి ఉంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి 96. ఆల్రెడీ నిన్న మాకు చాలా కాల్స్ కూడా వచ్చాయి. యాక్చువల్ ప్రైస్ ఏంటి? యాక్చువల్ ప్రైస్ 1,59,999 ఉంది. 1,59,999. ఫారెన్ లకు 1,99,999. కానీ ముందుగా రిజిస్ట్రేషన్ చేస్తున్న వారికి అందుకని మీకు ఓన్లీ 2 or 3 days ఉంది గోల్డెన్ ఆపర్చునిటీ. సో బెస్ట్ యూజ్ చేసుకోండి. అది October 1st కి అక్టోబర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పైన నంబర్ ఉంది కదా 8096413456 కి కాల్ చేయండి. తెలుగులో చెప్పండి. 809641341345 మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మార్నింగ్ 10 o'clock అంటే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ చేయండి. దాని తర్వాత వాట్సాప్ లో మెసేజ్ సెండ్ చేయండి, మేము డెఫినెట్ గా రిప్లై ఇస్తాము. కొందరు ఏమనుకుంటారంటే గంటలో 2 గంటలు అయిపోయి రిపేర్ అవుతుంది, నువ్వేమో తోప బాపా టాపే. ఇప్పుడు ఆయన పెట్టాడు నువ్వేమో తోపా అంటే నేను జస్ట్ రిపోర్ట్ కొట్టినా, అవసరం లేదు కదా. ఎందుకంటే మేము ఆల్రెడీ తోపు బాబు కాబట్టి టాప్ కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాము. ఈ ఒక్కరిలో రాలేము. మేము 20 సంవత్సరాలు వెనుక స్ట్రగుల్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, స్మార్ట్ వర్క్ ఉంది. నేను టైం ఇచ్చిన అంటే లైఫ్ లో ఏదో గోల్డెన్ టైం వచ్చినట్టే. నేను ఇవ్వలేనా అంటే ఇది అయిపోయినట్టే కదా. ఎందుకంటే హైపేడ్ అయినా కానీ చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఊరికే వస్తున్నారా? 3 నెలలు 6 నెలలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసి 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 అందరి దగ్గర వెళ్ళి 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 విసిగించి లాస్ట్ ఉంది దగ్గరికి వస్తాం. సూసైడ్ చేసుకుంటాము అని లాస్ట్ ఒకసారి కలిసి వద్దాం అని లాస్ట్ మూమెంట్ లో వస్తున్నారు. నేను తోపుని హాప్ని టాప్ని. ఓకేనా? ఒక్క దీంట్లోనే కాదు, యోగాలో, న్యూమరాలజీలో, క్రియేటివిటీలో అన్నిటిలో టాప్ అయ్యాయి. ఓకేనా? అది గమనించండి. మీరు ఒక వ్యక్తిని కించపరచడం చాలా సులభం, ఆయన ఎలా వచ్చాడు అనేది చాలా రీజన్ గా ఉంది కనుక ఒక వీడియో చూసి నన్ను ఎస్టిమేట్ చేయలేవు, అయినా నిన్ను కూడా నేను ఎస్టిమేట్ చేయలేదు. ఇంకా చాలా మంది కన్సల్టేషన్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ సో మొబైల్ నెంబర్ ఎందుకు ఇంత కాస్ట్లీ అవుతుంది అంటారు? యాక్చువల్లీ ఇప్పుడైతే మనకు 46,000 దొరుకుతుంది, 46,999 తొందర దొరకట్లేదు కూడా. ఓకే ఓకే. సో అది ఎందుకు హార్ట్ కేస్ కదా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను. నేను ఒక ఆయన డబ్బులు వేసాను, నేను మొదటి నుంచి చెప్తాను, ఆలోచించి 1000 సార్లు ఆలోచించి వేయాలి. ఎందుకంటే హడావిడిగా 46,900 వేసాను. మళ్ళీ గంటకి మా ఇంట్లో ఎవరో చనిపోయినారు అంటే చనిపోవడం మన చేతులు లేదు కదా. వారం రోజులు తర్వాత ఇస్తాం కదా, మేము ఎక్కడైనా పోతే వెంట నేను హాస్పిటల్లో వెళ్ళాను, నాకు కూడా ఫీవర్ వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటాను. ఎవరేమన్నారు? నేనేమన్నా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను,
అసలు మనీ రిటర్న్ బ్యాక్ లేదని ప్రతిసారి చెప్పాను. చెప్తున్నా ఆయన ఎందుకులే మీ యొక్క సొమ్ము నేను ఉంచుకొని ఏం చేస్తా అని చేయడం జరుగుతుంది. అలా చేయకండి. మీరు వేస్తే డెఫినెట్ గా తీసుకోవాలనుకుంటేనే వెయ్యండి. అమౌంట్ వేయండి. అర్థమైందా? మీరు వేయడం ఒక పని, మళ్ళీ మేము చూడడము, దాన్ని సేవ్ చేసుకోవడము, మళ్ళీ మీకు వాట్సాప్లో టెక్స్ట్ చేయడము, మళ్ళీ గంటగానే నాకు డబ్బులు రిటర్న్ ఇవ్వండి. పని లేదమ్మా ఇంకా. ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ వీడియోలు అన్ని చూడండి. లాస్ట్ ఫైనల్ ఉంటేనే డబ్బులు వేయండి. మేము రిటర్న్ బ్యాక్ ఇవ్వడానికి మాకు ఇంత ఓపిక లేదు కాదు. సో ఇది ఫైనల్. ఇది వార్నింగ్ అనుకుంటారా, ఇన్ఫర్మేషన్ అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, ముందే చెప్తున్నాను కదా. రిటర్న్ బ్యాక్ అనేది మేము కిందనే అప్లికేషన్ ఫామ్ కింద ఉంటుంది. నో రిటర్న్ బ్యాక్ మనీ, నో గ్యారంటీ, నో వ్యారంటీ. సో ఇది తెలుసుకోండి ఫస్ట్. ఆగం కాకండి. ఎందుకు ఆగమవుతారు? నేను ఎక్కడికి పోవట్లేదు. నా అడ్రస్తో సహా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్, ఎందుకు కాస్త మొబైల్ నంబర్లు మన భారతదేశంలో, విదేశాల్లో, ముఖ్యంగా ఈ డేట్ నుంచే మొబైల్ నంబర్లు చాలా కష్టమయ్యాయి. 2023 నుంచి అంటే దాదాపుగా ఇప్పుడు జనవరి 2024 అయిపోయిందిగా. అంటే 1 year లోనే హైపై వెళ్ళిపోయాను. కాస్ట్ అయిపోయింది. ఎందుకైనా అంటే ఆ రోజు నేను ఒక వీడియో చేస్తే మొబైల్ నంబర్ వెనుక ఇదిగో ఈ మొబైల్ నంబర్ ఉంది కదా, ఇలా ఈ మొబైల్ నంబరు 46, నేను అతికించా 46, నా పేరు బాబా పన్నంగ 46, నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 46. అసలు స్వామి రంగా 46 రాగానే నా లైఫ్ లో మాత్రం చేంజ్ అయిపోయింది, లక్షల కోట్లు వచ్చాయని అన్నాను. అది ఒకే రోజులో 70 లక్షల మంది చూశాను. 46 అంతా ఏమన్నా ఇక అందరూ ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ అందరి దగ్గర పోయినారు. ఇగో మాకు మొత్తం కొట్టి 46 కావాలి, 456 కావాలి. 456 అయితే ఇప్పుడు దొరకట్లేదు. సో ఇలా అందరూ అనుకొని ఎండింగ్ లో 456 ఉండాలి, టోటల్ నంబర్ 46 ఉండాలి. ఇలా అందరూ అడిగేసరికి దీని వాల్యూ చాలా పెరిగిపోయింది. అంతకుముందు ఇవే మొబైల్ నంబర్లు కదా. ఇంతకుముందు బోల్డ్ మంది న్యూమరాల్స్ లేరా ప్రపంచవ్యాప్తంగా? మరి ఎందుకు అంత డిమాండ్ రాలేదు? ఒకసారి చూడండి, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేను చెప్పానుగా, మరి అప్పుడు ఎందుకు డిమాండ్ రాలేదు? నా దగ్గర డబ్బులు వచ్చడం అనేది నిజం కాబట్టి ఇప్పటి వరకు ఏ మోటివేషన్ ట్రైనర్ కానీ, ఏ న్యూమరాలజిస్ట్ కానీ ప్రతి నెల ప్రతిరోజు ఎంత వస్తుంది అమౌంట్ అని చెప్తారు ఎవరైనా? చెప్పరు. అసలు చెప్పకూడదు కానీ నేను చెప్తా. ఎందుకంటే దీనికి అంత సత్తా ఉంది సబ్జెక్ట్. లక్కీ మొబైల్ నంబర్కి, లక్కీ నేమ్కి, లక్కీ మొబైల్ నంబర్కి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి, లక్కీ వెహికల్ నెంబర్కి, లక్కీ మ్యారేజ్కి సత్తా ఉంది. ఫస్ట్ టైం దానిమే పంచరత్నాలుగా మన ప్రపంచానికి పరిచయం చేసాం. అంతకుముందు న్యూమరాలజీ అంటే లక్కీ నేమ్ ఓన్లీ అంతే. సో దాన్ని బట్టి ఈ మొబైల్ నంబర్కి అంత డిమాండ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కింగ్ నంబర్. ఇంకొక ఆయన మహానుభావుడు ఏం చేస్తారంటే 46 నంబరు వాడకూడదు అని ఎప్పుడైనా పాజిటివ్ నేను చెప్పేశాను కదా, 70 లక్షలు కోటి మంది చూశారు కదా. దానికి కాంట్రవర్సీ చేయాలంటే ఇది మంచిది కాదు అని చెప్తే అది కూడా చూస్తారు కదా జనాలు. మంచి చెప్పింది చాలా తొందరగా లేట్ గా, కానీ లేట్ గా కాకుండా అక్కడ ఫాస్ట్ గా ఎందుకు పోయిందంటే ఒక రోజులో నాకు బాగా డబ్బులు వచ్చాయి కదా, ఒకే రోజులో 33 లక్షలు ఇట్లా వచ్చాయనగానే నిజమా అని కోట్ల మంది చూశారు. కానీ దీన్ని ఎలా పడగొట్టాలి, దీనికి ఈ నంబర్ ని అంటే పడిపోయేదా నంబర్ కాదు కదా. సో అందుకోసమే ఇంకా ఒక ఆయన మొదలు పెట్టాడు, 46 నంబర్ వాడకూడదు, వాడితే ఇదైతుంది అదైతుంది తొక్క తోలు అని అన్నాడు ఒక వీడియోలో. తర్వాత 46 నంబర్ నా దగ్గర ఇక్కడ దొరుకుతుంది, 5,000కి ఇస్తాను అన్నాడు. అలా 5,000కి ఇస్తా అన్నప్పుడు మా శిష్యులందరూ ఫోన్ చేశారు, మరి గురుగారి దగ్గర 47,000 పెట్టాలి, మీ దగ్గర 5,000 అన్నారు కదా, మాకు ప్రొవైడ్ చేయండి. అదే జోకే చేశాడండి. చూసారా, ఇవన్నీ ఆయన పెద్ద తోపు పాపేం కాదు. నా వీడియోలు 2-3 సంవత్సరాలు చూసి ఇంకా ఈయనని ఎలా క్రిటిసైజ్ చేస్తే మనం ఎలా డెవలప్ అవుతాం. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పేశాను ఇవన్నీ. చెప్పిన తర్వాత దాన్ని క్రిటిసైజ్ చేస్తే కూడా చూస్తారు కదా కొందరు, సార్ మీరు బాగా ఇది సార్ మీరు బాగా చెప్తున్నారు సార్. ఏం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు? ఒక వీడియోలోనేమో జూనియర్ ఎన్టీఆర్ 5వ తారీఖు చేసుకున్నాడు కదా, మ్యారేజ్ బాగానే ఉన్నాడు కదా అంటారు. ఇంకో వీడియోలో 5వ తారీఖు చేసుకోవద్దు పెళ్లి, 14వ తారీఖు చేసుకోవద్దు. ఇది అసలు పొంతనుందా ఆ సబ్జెక్ట్ లో? ఒక దాంట్లో మంచిది అంటాడు, ఒక దాంట్లోనేమో లేదు అంటాడు, ఇంకొక దాంట్లో న్యూమరాలజీ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయదు అని అంటాడు. అసలు పొలిటికల్ గురించి అసలే ప్రిడిక్షన్ చేయదంటది. మళ్ళీ ఒక వీడియోలో ఏం చెప్తాడంటే
ఏపీలో రాజకీయాలు ఇలా ఉంటాయి. ఎలా చెప్తావు నువ్వు? అసలు నువ్వు హీరో బుక్ చదివావా? చార్లీ హీరో ఇవి అంటున్నావు కానీ నువ్వు హీరో ఈజ్ ద న్యూమరాలజీ హీరో అని హీరో బుక్ చదివావా? ఆయన లైఫ్ స్టైల్ తెలుసా? ఆయన ఎంతో మంది రాజులది, ఎంతో మంది సెలబ్రిటీలది, ఏమి జరగబోతుంది, ఎప్పుడు పట్టాభిషేకం అవుతుంది అని చెప్పాడు. సో ఇది గమనించాల. ఏదో మన దగ్గర ప్రైజులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చీఫ్ క్వాలిటీగా మీరు పోతే అక్కడ పోయి మీరు లాభపడ్డారా నష్టపడ్డారా నాకు సంబంధం ఏం లేదు. అర్థమైందా? నా ప్రైజ్ మాత్రం హై ప్రైజే ఉంటుంది. ఎందుకంటే నేను జీరో నుంచే స్టార్ట్ చేసిన, ప్రీ కన్సల్ట్ నుంచే స్టార్ట్ చేసి ఫీజు పెట్టా. ఒక్క రోజులో రాలేను కదా, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా దీంట్లో. సో అందుకోసమే మీరు ఒక మొబైల్ నంబర్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ మొబైల్ నంబర్లో ఇప్పుడు నేను చెప్పేది నార్త్ ఇండియాలో లేదు. నార్త్ ఇండియాలో వాళ్ళు మొబైల్ నంబర్లో 2 నంబర్ వాడద్దు, 4 నంబర్ వాడద్దు, 8 నంబర్ వాడద్దు అని చెప్పుకుంటారు. నార్త్ ఇండియాలో. మనకి సౌత్ ఇండియా కదా. మరి నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి సూర్యుడు వేరా, చంద్రుడు వేరా, రాహు వేరా, అంతే భారత్ కి అమెరికాకి ఏమన్నా ఇవన్నీ గ్రహాలు వేరా? కాదు కదా. నంబర్స్ ఆల్ ఈక్వల్ నంబర్స్. కానీ నార్త్ ఇండియాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2, 4, 8 వాడకూడదు అని అంటున్నారు. అయితే విషయం తెలుసుకోండి. మన మొబైల్ నంబర్ చూస్తే మీకు 8096413456 ఉంది కదా ఇక్కడ. ఇది డేట్ తో సహా చెప్పాను నేను. ఏం చెప్పాను? ఇది 6వ తారీఖు మార్చి 2018. ఇప్పుడు ఆల్రెడీ 6వ తారీఖు 3వ నెల 2024 కదా. ఈ డేట్ చూసారుగా. అంటే నేను తీసుకున్నది ఈ డేట్ లో 6వ తారీఖు 3వ నెల మార్చిలో 6/2018లో ఈ నెంబర్ తీసుకున్నాను. దాదాపు 2000. ఇది 46 నంబర్ టోటల్. 46 నంబర్. సో ఇప్పుడు 2024 మార్చి 6 అయిపోయిందా? ఆల్రెడీ ఈ వీడియో చేసేది మార్చి 27 కదా. ఇప్పుడు ఈ డేట్ అయిపోయిందిగా. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇదంతా? 6 years లో నేను ఇదే నంబరు ఎక్కువగా యూట్యూబ్ ఛానల్లో ఇస్తాను. ఇదే నంబర్ యూట్యూబ్ ఛానల్లో మీరు కొట్టిన నా వీడియోస్ వస్తాయి. అర్థమైందా? సరే, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా 8 నంబర్ వాడకూడదు అన్నాడు. నేను వాడానుగా. స్టార్టింగ్ అదే నంబర్ ఉంది కదా. అదే ఉంది కదా. స్టార్టింగ్ నంబర్ 8 కదా. 8 కదా. మళ్ళీ 1, 2, 3, 4 5వ స్థానంలో ఏముంది? 4 ఉంది. 4 ఉంది కదా. ఇది వాడకూడదు అన్నారు. నేను వాడాను కదా. తర్వాత ఇంకోటి 2 నంబర్ అంటే నేను లేదనుకోండి. సో ఇప్పుడు నేను వీళ్ళు చెప్పే దాంట్లో ఈ 2 నంబర్లు వాడాను. వాడి నేను ఈ నంబర్ వాడడం వల్ల నేను నేము ఫేము డబ్బులు అసలు ఈ నంబరే నన్ను ఇంత వాణి చేసింది. అర్థమైందా? ఈ మొబైల్ నంబర్ కి ప్రతిరోజు ఎంత లేదన్నా హాలిడే ఉన్నా 50 ఫోన్ కాల్స్ వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తాయి అనుకోండి. మినిమం 50 మందికి వస్తున్నాయంటే కనీసం 5 మంది కన్సల్టేషన్ కావా. కాకపోతే 1,20,00,000 ఇల్లు ఎట్లా కొంటా, 69 లక్షల ఆఫీస్కి ఎట్లా కొంటా, 20 లక్షల కారు ఎట్లా కొంటా, 30-40 లక్షల బంగారం ఎట్లా కొంటా, ఆఫీస్ ఎలా మెయింటైన్ చేస్తా ఆలోచించండి కదా. నేను ఇప్పటి వరకు లోన్లు కూడా తీసుకోవాలి, అప్పులు కూడా చేయలేదు. ఇలా హౌ? సో మీకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు నా వీడియోను చూసి నెగిటివ్ గా చెప్పి మిమ్మల్ని ఆగం చేస్తున్నారు. ఒక వ్యక్తి పక్కాగా ఇక్కడ మీకు 0 నుంచి రూపాయి దగ్గర 2 లక్షల వరకు ఫీజు తీసుకుంటున్న వ్యక్తి అనేది మీ కళ్ళ ముందర కనిపిస్తుంది కదా. 5 సంవత్సరాల క్రితం నా వీడియోలు చూడండి, 3 సంవత్సరాల క్రితం నా వీడియోలు చూడండి, 1 year క్రితం నా వీడియోలు చూడండి, ఎంత తేడా ఉంది. ఓకేనా? సో ఇది మాత్రం పక్కా ప్రాక్టికల్ సబ్జెక్టు. నేను వాడి నిరూపించి మీకు చెప్తున్నాను కాబట్టి ఆ రోజు ఏదైతే జనవరి 16, 2023లో 70 లక్షల మందికి పైగా చూడడానికి వైరల్ అయిపోయింది. అది నాకు తెలియదు. నేను నా ట్రస్ట్ కోసం, నేను కపిల మహర్షి ట్రస్ట్ కోసం నేను మొబైల్ నెంబర్ కోసం వెళ్ళా. ఆ రోజు నాకు తెలిసింది మొబైల్ నెంబర్లు చాలా డిమాండ్ అయిపోయినాయి. 1,50,000 అంటాడు. అయ్యో ఈ మొబైల్ నెంబర్ గురించి చెప్పింది నేనేనని. లేదు సార్, మీకోసం 30,000కి ఇస్తాను, 1,00,000
అని 90,000 ఏంటంట. సో దాన్ని బట్టి ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ నుంచి కూడా నేను మొబైల్ నెంబర్ ఏమి ఇవ్వలే. లాస్ట్ ఇయర్ నవంబర్ 19వ తారీఖు నుంచి నేను మొబైల్ నెంబర్ ఇవ్వడం మొదలుపెట్టా. అంతకుముందు 5-6 సంవత్సరాల క్రితము ఫ్రీగా ఇచ్చాం కన్సల్టేషన్. 2018లో కానీ కన్సల్టేషన్ ఇస్తే మొబైల్ నెంబర్ ఫ్రీగా ఇచ్చాం. తర్వాత కొన్ని రోజులకు 1599 చేశాం. తర్వాత మొబైల్ నెంబర్లు చాలా హాట్ కిక్కులు అయిపోయాయి కాబట్టి మొబైల్ నెంబర్ని మా కంపెనీ కాదు కదా, జియో మా కంపెనీ కాదు, ఎయిర్టెల్ మా కంపెనీ కాదు, వోడాఫోన్ మా కంపెనీ కాదు, ఐడియా మా కంపెనీ కాదు, బిఎస్ఎన్ఎల్ మా కంపెనీ కాదు. మీరు అనుకుంటారా మేము బిఎస్ఎన్ఎల్లో మేము వర్క్ చేస్తాం మాకు నంబర్ తెరవా అంటే చెప్తే తీసుకో. దాంట్లో వేరే ఉంటుంది కదా, నువ్వు ₹1,00,000 పెట్టినా 2,00,000 పెట్టినా దాంట్లో ఎక్సలెంట్ ఉంటుంది, వెరీ గుడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయని తెలుసుకోవాలి కదా. పిల్లల నెంబర్ చేయి ఉండాలి. అసలు మీరు డాక్టరా, యాక్టరా, లాయరా, పోలీస్ డిపార్ట్మెంటా, గవర్నమెంట్ డిపార్ట్మెంటా, బిజినెస్తా, రియల్ ఎస్టేటా, పొలిటికల్ పోతావా, ఏ నెంబర్లు ఉండాలి, ఏ నెంబర్లు ఉండకూడదు, ఆ నెంబర్ తీసేసుకుంటా సార్ నేను మీ వీడియో చూసానంటే అవి తీసుకో, బాగానే ఉంది. మరి ఎక్సలెంట్ వచ్చిందా, వెరీ గుడ్ వచ్చిందా, గుడ్ వచ్చిందా, నార్మల్ వచ్చిందా, వెరీ బ్యాడ్ వచ్చిందా, బ్యాడ్ వచ్చిందా తెలుసా మీకు? ఒక ఆయన అంటాడు నా దగ్గరనే నేర్చుకొని నాకే కుప్పి కట్టదు అనమాట, హనుమంతుని ముందు కుప్పి కట్టదు. అది యాప్ పని చేయదు. మరి ఇన్ని రోజుల నుంచి ఏ దగ్గర నేర్చుకున్నావు అయినా యాప్ పని చేయదట. యాప్ పని చేయని ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నాం. సో ఇవన్నీ ఏను మీరు వస్తున్నాను అందించడము, ఈ విమర్శించడము, దానివల్ల నాకు ఏం కాదు. ఒకటి ఈ విషయం తెలుసుకోండి, ఎవరి దగ్గరకు పోతే మీకు నిజంగా పవర్ఫుల్ మొబైల్ నెంబర్ వస్తుందో వాళ్ళ దగ్గరికి పోండి, నా దగ్గరికి రమ్మని చెప్పండి, ఓకేనా. కానీ మొబైల్ నెంబర్ల గురించి ప్రపంచవ్యాప్తంగా హాట్ కేకుల్లాగా దాన్ని ఖరీదు చేసిన మొనగాడు మాత్రం బాబా పంతంగా తెలుసుకో ఫస్ట్. అంతకుముందు మా గురువులు చేయలేదు, నాకు నేర్పించిన వాళ్ళు. నేను వచ్చిన తర్వాతనే 1, 4, 5, 6 ఉండాలి మొబైల్ నంబర్లో. 1, 4, 5, 6, 9 ఉండాలి పిల్లల నెంబర్స్ అని, ఎండింగ్ లో 5 కానీ 6 కానీ ఉండాలని చెప్పాను. ఇవన్నీ తర్వాత ఇంకా అందరూ మా శిష్యులు చెప్తున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళే చెప్పారేమో అనుకుంటున్నారు. అది గుర్తించు, ఓకేనా. సో మొత్తం మీద అయితే నేను ఒక మొబైల్ నంబర్ చేంజ్ చేయడం వల్ల నా లైఫ్ లో వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు సంపాదించాలనేది నిప్పు లాంటి నిజం. కోట్లు సంపాదించాం కాబట్టి లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. మళ్ళీ 6,000 తక్కువ పడుతుందంటే మళ్ళీ మిస్టేక్ అనేది మళ్ళీ 6,000 కూడా అంటే దాదాపు 1,00,000 పైన మన ఇన్కమ్ ట్యాక్స్ కడితే మీరు ఇంకా 6,000 కట్టలేక మళ్ళీ కట్టిన అదే వస్తాయి కదా నోటీసులు మరి. సో అందుకోసమే మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా మా ఎక్కువగా 90% కూడా మా అన్ని గూగుల్ పే, ఫోన్ పే, విదేశీయుల వాళ్ళు బ్యాంక్ అకౌంట్లోనే వేస్తారు. నేను చేతుల ద్వారా చాలా తక్కువ తీసుకుంటాను నేను, ఎందుకంటే మోడీ గారు అన్నారు కదా డిజిటల్ ఇండియా కావాలని, డిజిటల్ భారత్ కావాలని. ఇప్పుడు ఆన్లైన్లోనే మేము తీసుకుంటాం ఎక్కువ, ఎందుకంటే వస్తున్నాయి కడదాము ఇన్కమ్ ట్యాక్స్, అందులో ఏముంది ఇబ్బంది అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థాయికి ఉందంటే గర్వపడాలి గ్రేట్ అని. లేకపోతే ఇక భారతదేశంలో మంచిగా ఆనెస్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ 50 కోట్లు కట్టేది ఒక మొనగాడు ఉన్నట్టు తెలుసా? కామెంట్ చేయండి, అక్షయ్ కుమార్. ఇండిపెండెంట్ గా ఆయన భారతదేశంలో హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఎంత ప్రౌడ్ చేయాలి మనం. మరి మిగతా వాళ్ళందరూ పేరు రాలేదుగా, ఏదో చూపించుకుంటారు. సో అవి నేను చెప్పేది ఏంటంటే లక్కీ మొబైల్ నంబర్ మీ లైఫ్ ని పూర్తిగా మార్చేస్తున్నాలో సందేహం లేదు. కనీసం ఒకటి మాత్రం మీకు చెప్పగలుగుతుంది, మీరు ఒకసారి మీ 10 అంకెల మొబైల్ ఇది మొత్తం కొడితే మనకి ఎంత వచ్చింది? 46. మీ మొత్తం 10 సంఖ్యల మొబైల్ నంబర్ ఇది 46 వచ్చింది కదా, 2 తక్కువ 44 వచ్చిందా మీరు గాడిది కష్టం చేస్తారు. 53 వచ్చిందా ఇంకంతే హార్డ్ వర్కే. తర్వాత 71 వచ్చినా హార్డ్ వర్కే. మొత్తం టోటల్ ఏది కూడినా మీకు 26 వచ్చినా 35 వచ్చినా ఏది కూడా నీకు 8 వచ్చిందంటే దీని ఏమంటారంటే పని ఎక్కువ ఫలితం తక్కువ. అదైపోయిందా? ఇంకోటి మీ మొబైల్ నంబరు మొత్తం కూడితే 49 వచ్చినా అంటే ఇది 13 అవుతుంది, అంటే 4 అవుతుంది టోటల్. ఇలా ఏది కూడా 4 నంబర్ వచ్చింది అనుకోండి మీ మొబైల్ నంబరు, బాగా రిస్క్లు ఎక్కువ ఉంటాయి. వారితో రిస్క్, బస్తో రిస్క్, పోలీసులతో రిస్క్, కోర్టులతో రిస్క్, గొడవలు, రచ్చ ప్రశాంతత ఉండదు. మీ మైండ్ బాగా ప్రెజర్ అయిపోతుంది. అర్థమైనా? సో ఇది తెలుసుకో. మీ మొబైల్ నంబరు మొత్తం కూడితే 52 వచ్చింది అనుకో, అంటే మొత్తం 7. అంటే నాది వచ్చింది ఫస్ట్. ఇక అందరికి గడ్డాలు తెలుసుకో,
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిధి కాలే నహి నహి రాక్షతే డుకుంటానే అని మంచిగా స్పిరిచువల్ గురువు అయిపోతావు. నీకు ఈ భౌతికవాదము, నాకు బెంచ్ కారు కావాలి, నాకు భార్య కావాలి, నాకు బంగారం కావాలి అనేదే ఉండదు. ఎందుకంటే నేను ఇది దాదాపుగా 2005 నుంచి 2015 వరకు వాడా. అందుకని 10 పోయినా మంచిదే. మరి ఎంత పెళ్లి చేసుకున్నావు, పిల్లలు ఎందుకు అన్నావు, స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి, రెంట్ ఎట్లా కట్టాలి, వెహికల్ పెట్రోల్ ఎట్లా, ఇవన్నీ కదా 10 పోయిందాం. మరి 10 పోయిందాం అంటే హిమాలయాలకు వెళ్ళిపోవు స్పిరిచువల్. అందుకో ఏ నంబర్ వచ్చినారు, ఏ నంబర్ పెట్టుకొని వ్యాపారం చేస్తావా, ఇంకా నువ్వు 10 పోయిందనే అంటే చిరులు పట్టుకొని మంచిగా నారాయణ నారాయణ హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరి మంచిదే కదా ఇవన్నీ. కానీ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ నారాయణ నారాయణ కూడా హిమాలయాలకు పోతే ఆ చీకి బద్దలు కొడతారు, చింతపడి. సో అందుకో పెళ్లి చేసుకోవచ్చు ఫస్ట్. ఓకేనా, అట్లాంటి మంచి భక్తి అన్నమయ్య లాగా లేకపోతే త్యాగరాజు లాగా కావాలంటే పెళ్లి చేసుకుంటే సన్యాసం కావాలి. సో అందుకోసం మీరు వాడే మొబైల్ నంబర్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకోసం మీరు వాడే మొబైల్ నంబర్ చిక్కుల్లోకి వెళ్తుంది. మీరు వాడే మొబైల్ నంబర్ ప్రమాదాలకు గురి చేస్తుంది. రారా అంటాడు, తీసుకెళ్తాడు, బైక్ మీద పోతాడు, యాక్సిడెంట్ అయిపోతుంది. రారా అంటాడు, షూటి పేపర్లు, రారా అంటాడు, ఫ్రెండ్ కదా సంతకం పెట్టాడు, పెట్టేసి అదే మొబైల్ నంబర్ నిన్ను ఇప్పించింది. ఆ మొబైల్ నంబర్కే నీకు విడాకుల పత్రాలు వస్తున్నాయి చూసుకున్నారు, నాకు వచ్చింది కదా. సో అలాంటి మొబైల్ నంబర్లు మీరు వాడి మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటాం. మీరు అనుకోవచ్చు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ భలే చెప్తున్నారా, తెల్ల చొక్క, నల్ల చొక్క, ఎర్ర చొక్క, ఈ గ్రీన్ చొక్క అండి. అయితే మీరు అంటారు ఏమండి మొబైల్ నంబర్లు ఒక 30 సంవత్సరాల క్రితం లేవు కదండి, ఓ వచ్చాడండి మగాడు అని అనుకోవచ్చు, కామెంట్ చేసినాడు. కానీ మొబైల్ నెంబరు 30 సంవత్సరాల క్రితం లేదు. ఎస్, మీకు చాలా థ్యాంక్స్. కానీ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, ఏటీఎం, జీమెయిల్, ఫేస్బుక్లు, వాట్సాప్లు 2005 నుంచి రెవల్యూషన్ స్టార్ట్ అయిందిగా. ఆన్లైన్ పేమెంట్స్ వచ్చేది కదా 2016 నుంచి ఇంకెక్కువ అయిపోయినది కదా గూగుల్ పే, ఫోన్ పే. మరి ఆ నంబరు బాగా లేకపోతే మీ అకౌంట్ లో ఏముంటుంది నాన్న? అందుకోసమే లాస్ట్ మీరు ఒక 40-50 సంవత్సరాల క్రితం ఈ మొబైల్ నంబర్ల గోల లేదు కాబట్టి ఈ మొబైల్ నంబర్ అడిక్షన్ వల్ల భార్య భర్తలు, అన్న అదములు, అక్క చెల్లెళ్ళు, నేను పోస్ట్ పెడితే మా ఆయన చూడట్లేదు, మా తమ్ముడు చూడట్లేదు, మా అక్క చూడట్లేదు, నాకు థ్యాంక్స్ చెప్పట్లేదు, నాకు కంగ్రాచులేషన్ చెప్పట్లేదు అని ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారుగా. వెంటనే ఫ్యామిలీ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు ఆ గ్రూపులు. తెలుసా, ఇవన్నీ మీరు వాడే మొబైల్ నంబర్ వల్లనే జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ మీ భార్యతో గొడవ, భర్తతో గొడవ, సంథింగ్ ఇది అవన్నీ చెప్పలేనివి, ఇవన్నీ చెప్పలేనివి. సో అందుకోసం మీరు పక్కాగా ఒక మొబైల్ నెంబర్ అయితే మార్చండి ఫస్ట్, దాని తర్వాత అది నిన్ను చూసుకుంటుంది. ఓకేనా, సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మొబైల్ నెంబర్ మీద? మీకు అన్ని తెలిసిపోయినాయి కదా, మీరు కూడా మార్చుకున్నారు, మీ వారిని మార్చుకున్నారు. ఓకేనా, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ మ్యారేజ్ డేట్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ మీ ఆయన తీసుకున్నాడు. సో ఇవన్నీ కూడా మార్చుకుంటే లైఫ్ వేరుగా ఉంటుంది. ఓకేనా, రైట్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. ఇంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఎవ్వరు అనుభవించి చెప్తున్నా, దిస్ ఇస్ ద ఓన్లీ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. ఇది అనుభవసారమైన నాలెడ్జ్, బుకిష్ నాలెడ్జ్ కాదు. సో అందుకోసం కొండంత పాండిత్యం కన్నా గోరంత అనుభవం నిన్న. ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఇస్ ద మోర్ దెన్ ద బుక్స్. ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. ఓకేనా, ఎక్స్పీరియన్స్ పొందాను కాబట్టి, ఇలా అనుభవిస్తున్నాను కాబట్టి మీరు దయచేసి అమ్మలారా, అక్కలారా, రాజకీయ వీడియో కాదు, చెల్లెలారా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ త్రూ అవుట్ ది వరల్డ్, ప్లీజ్ చేంజ్ యువర్ అన్లక్కీ మొబైల్ నంబర్ టు లక్కీ మొబైల్ నంబర్. సో మీ లైఫ్ డెఫినెట్ గా చేంజ్ అవుతుంది అనడంలో నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ అండ్ స్టార్ట్ నా అని కామెంట్ చేయండి, అదే వీడియోని అనుభవించండి, ఫార్వర్డ్ చేయండి. సో ఇలా అంటూ ఉంటే మీకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. నవ్వుతూ ఉండండి ఎప్పుడు. హ్యాపీ భారత్ అని, రిచ్ భారత్ అని, ఇక లాఫింగ్ టర్మ్ అంటారు. ఎప్పుడు ఈ మధ్యకాలంలో భార్య భర్తలు, పిల్లలు, ఆఫీసు సీరియస్ పెట్టారు, గుబులు తెలుసుకుంటున్నారు. నవ్వండి, నవ్వితే యోగం, నవ్వకపోతే రోగం. నవ్వించడం మహాయోగం. చక్కగా లాఫింగ్ టర్మ్ కూడా చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.